నా కాలకైనా కుట్టాయి లేచింది ఏడ్చి ఏడ్చి ఎవరిని కూడా కొట్టుకుంటావే ఏడ్చి ఎవరు కూడా కొట్టుకుంటావు నన్ను కూడా కొట్టుకుంటా రాజకరాజు రాజ చక్రవర్తిని ఊరవన్నీ ఏందే నువ్వు రాకిడి కడతా నువ్వు రాకిడి కట్టేది ఏందే నాకు నా పిల్లం కట్టదా నా పిల్లకాయలు మొక్కన ఓరు వారి పిల్లకాయలు మొక్కుతే పేరు కత్తాడు తెల్లారు లెక్కితే పేపర్లు ఎక్కుతాడు ఓరు వారి చెల్లె పెట్టే పైసలు అన్ని నా పిల్లని పెట్టుకోవచ్చు నేను ఆ పైసలు నా ఇంట్లోనే ఉంటాయి కదా నువ్వేందే నాకు 5 ఏళ్లకు నాడు చక్కెర కుడుకలు పోసేది తెచ్చి నా దోషిట్లో పోసి నువ్వేందే పోసేది నా పిల్ల లేదా నా పిల్ల చక్కెర పిచ్చిలే వదిరా చెల్లె అన్నయ్య ఏడుపు కాకపోతే ఏమున్నది రా కొట్టిన బాధపడం చెల్లె ఇగో నేను పెళ్లి ఎత్తనండి నేను అన్న ఇగో ఈ ఊరోళ్ళు అన్నారు కదా 7 కోట్ల రూపాయలు 20 మళ్ళీ ఇద్దరు 60 తులాల బంగారం అర్ధరాజ్యం పట్టుకోపోతుందా మీ చెల్లె అవన్నీ ఇవ్వకుండా ఏ పిల్లగాని వీళ్ళు అంటే అన్ని చెల్లె నిన్న ఎప్పుడైనా మాట్లాడినా చెల్లె పెళ్లి కాడికి నేను అత్త చెల్లె నీ వదిన రాకుండా కూడా నేను అత్త 5 అక్షంతలు అయ్యో బుద్ధి లేకున్నా అవ్వ బుద్ధి లేకున్నా నీకన్నా సిగ్గుమాన ఉండాలి దొంగముండా నువ్వు నా ఇంట్లో కత్తివా నా పిల్ల 7వ చెప్పు కాలుతో కొడతానే నీ చెప్పు కాలుతో కొడతా దాన్ని నువ్వు వచ్చి వీళ్ళతో తిట్ల పడతారా పురుగులు వాడు ఎక్కడ పడతాయి ఎన్నో పడతాయి వీళ్ళతో నేను వచ్చి వీళ్ళతో తిట్లు పడిస్తారా నేను ఎంత మంచోని ఎంత పిచ్చకుంటోని ఎవరో పిచ్చకుంటోని అందుకే అంటారు బాధల
చిన్నాడు బాబా అది కత్తడు ఆపదచ్చిన నవ్వు అది కత్తడు దేవుడు అది కత్తడు 3 పూటలు చేసిన అన్నోళ్ళకి వాళ్ళ అదికి రారు వల్ల వల్ల ఎడుతుంది హిందురమ్మా ఆడ జన్మ పాడు జన్మాలు దేవి ఈ యొక్క పాపికి మేడాడ జన్మ మెచ్చి బాధపడే గంటే గోసపడే గంటే పడిలా మారాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో లజాని కొట్టే తొంగాని తిట్టే ఏ బాయిలా నిలబడ్డ నా బాలాది రాది నా బాలాది రాది ఎసరులా నిలబడ్డ నా ప్రేమాది రాది నా ప్రేమాది రాది భగవంత కొందరునేమో నవ్వి బిడ్డవు కొందరునేమో ఏడిపిద్దవు నీతి లేని బ్రహ్మదేవా వల్ల వల్ల బిడ్డరా కడుపు కట్టిన దుఃఖము కళ్ళ కట్టుకున్నదే బ్రహ్మయుడు రాజుల్లో తోలికిందిరాట బౌద్ధంగా గీతంలో అది తిరుగుముగా తెలుసురాని కడిగి పట్టున్నాడు కడిగి మళ్ళీ పెట్టుకోను కుంకుమ కాదు పూరించి పెట్టుకోను నేను అన్న తోడు చెప్పలబడి పాడు బ్రహ్మే రాయవచ్చురా గంటలు తల్లులారా కొన్నాడు కోసి కొడుతున్న పాలు వేసినాడు దానికి బాధలు బియ్యవి కోడముడు ఒక మాట జీవితం ఎందుకురా ఈ తనువు నాకెందుకని ఆడజనమే పాడజనమని బాధపడుతున్నారు ఆడోళ్ళురా ఏడుకుంటే ఇంటికి వచ్చింది నాన్న కొట్టిండండి ఆపతోడి ఎతోడి నన్ను కొట్టిండు చెప్తాను నాయన పోయి నా అన్నను కొడతాడు నాన్న చిన్న అయ్యను కొడతాడు ఈడి మీద ఉన్నోడు 20 ఏళ్ళోడు నాన్న 60 ఏళ్ళ
ఏళ్ళకెత్తు 70 ఏళ్లకు తచ్చి మితి మీరని పెద్ద మనిషి నా తండ్రి ఒంటి రక్తం లేనోడు చోటెరగది ఎరగది ప్రేమ కులమెరగది భగవంతికే అంటారు తల్లులారా కోపం ఆయన ఆయన పట్ల మా బాబు దెబ్బదాక్త మా నాయన ప్రాణం పోదు నేను అయ్యలేను బిడ్డను కాదా నేను నేను పోయినాక వదిన ఉరికొచ్చి నా కాళ్ళు గడిగింది కట్ల పీటేసి కూర్చున్న పెట్టింది కానీ నిన్ను తయారు చేయమంటే నా అన్న నా వదిన ఒక్క మాట అన్నారు కనిపించను తయారు ఏదో మేమే కొట్టున్నామంటే నువ్వు కొట్టుదాని అయితా తల్లిని తయారు అన్నప్పుడు నిజమే అనుకున్నారు కానీ ఆ బిడ్డ కడుపులో మాట కడుపులో పెట్టుకుని నాలుగ ఇది మాట చెప్పిన సంగతి అలాగే వెరగనమ్మా సంబరపడతాను అల్లోనే రెడలా అల్లోనే రెడలా అల్లోనే రెడలా బాడు ముచ్చల మలిగిన పోను అల్లోనే రెడలా మాయని బిడ్డను తయారు కృష్ణదేవి విద్యాయింద్రవ్వ మెటినల్లి ఇంటి ఇడిచిపెట్టి అత్తారింట్లో అడుగు పెడతాను పాటల్లో బిడ్డ అత్తగారిల్లు గురుగురు మంటలు అమ్మగారిల్లు గురుతాయిల పన్ను అత్తగారిల్లు సీరియలు చారలు చారలు అమ్మగారి
శృంగారం ఉన్నది అత్తగారిల్లు గురుగురు మంటు అమ్మగారిల్లు గురుకైన పనులు అత్తగారింటి కాడ ఆడడానికి అమ్మగారింటి కాడున్న కాపురం అత్తగారింటి కాడ ఆడలు నడవదే ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు మగోని ఒక్కడే వంశం ఒక్కడే గోత్రం ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎట్లా అంటే పుట్టిన గాడికి వెళ్ళి ఆడది అమ్మగారి వంశం మొత్తం అమ్మగారు గోత్రం ఉత్తరిస్తారు పెరిగి పెద్ద మెడలో బంగాళే పడితే ఆడది అత్తగారు వంశం మొత్తం అత్తగారు గోత్రం ఉత్తరిస్తారు ఓ కాడ ఉడుతుంది గాడిది ఓ కాడ చచ్చిపోయి సవాలైతుంది అందుకే ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు ఆడదాని జీవితమే అరవందల జీవితం అవి అందుకే అంటారు బిడ్డని బిడ్డను బుద్ధిగానే చెప్పి బిడ్డను తీసుకట్టి అల్లుడు చేతులు పెట్టిండు అల్లుడా ఆ కళ్ళు అందుకే అంటారు భార్య అంటే 3 వరసలు పురాసిన్నాడు తెల్లమేమా అన్నం పెట్టిన కయ్యమేమా పాపాను భార్య 3 వరసల్లో ముద్దుగా ఆడుకోమన్నారు అనుకున్నది ఇందురమ్మా నేను అత్తగారింటికి పోతున్నా నేను పోయేదాన్ని పోతాను మామ తీసుకుపోయి మాయ తీసుకుపోయి నా అన్న చేతులు పెడుతున్నా అన్న కొట్టిన నా కూడా తిట్టినా నా కూడా నేను వల్ల ఇక్కడ రేపు వల్లసి జర వచ్చి మంచాల పడితే నేను అత్తగారింటి కాడు నా అన్న నాయన నడుపుకున్నామని నడుపుకుంటున్నా ఎన్ని కొట్టిన వాడే ఎన్ని తిట్టే వాడాలి రామ 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 బంగారు పొందు అన్న చేతులు పెట్టి అన్ని కాలు వస్తుంది అరే అప్పుడు బల్లం రాదే అనుకున్నాడు తప్పున నేను నన్ను కుక్క వాళ్ళ కుక్క సాగు చేస్తానంటే మా అన్న చూసినావా మా అన్న మా అబ్బాయి రాదు ఏదో కోపం పెట్టుకున్నాడని అది వాళ్ళంటి తీసుకపోతే వాళ్ళ నేను నన్ను ఎట్లా కుక్క అన్నాడు వాళ్ళని కుక్క సాగు చేయకపోతే నా పేరు బల్లని రాదు కాదమ్మా అన్నా అన్నా సరే అన్నా పిల్లగాడు పల్లని రాదు నాభికాడి మాట నాభికాడి పెట్టుకుని నాలుక మీద మాట చెల్లె పైన చేతులు పెట్టిండు చేతులు పెట్టి నా చెల్లె పైన అన్నాడే ఒక్కరోజు కొట్టలే నా చెల్లె ఒక్కరోజు తిట్టలే ఇక భార్య తీసుకున్నాడు ఇంద్ర శిలమారావు వెనక ఇంద్ర మహేంద్ర నగరం వెళ్ళిపోతాడమ్మా ఇక భార్య పడతాడు
పెట్టుకున్నాడు అన్నడే తండ్రి మంత్రి వీరసేనుడు తండ్రి తాను వచ్చి వాళ్ళ తండ్రి కనుకనే ఆయనాడు ఇంద్ర నగరంలో నీలసేన మహారాజు పెట్టుకున్న మణికిరీటం తీసి కొడుకు ఇంద్రసేన మహారాజు తాగి పెట్టిండు. మీ తండ్రి ఎంత రాజు వెళ్ళాడు అట్లా రాజే మాట చెప్పిండు. పిల్లగాడు ఇంద్రసేన మహారాజు తీసుకొచ్చి రాజ సింహాసనం మీద కూర్చునే పెట్టిండమ్మా. రాజవీర విధానాలు ఇప్పుడు కనుక ఏమి నీకన్నా చిన్న వాళ్ళ తోడబుట్టిన సెల్లెల లెక్క నీకన్నా పెద్దవాళ్ళ తోడబుట్టిన అక్క ఎక్కల అన్న లెక్క చూడు అన్నాడమ్మా. రాజవీర విధానం చెప్పిండు. చెప్పినప్పుడే రాజు ఇంద్రసేన మహారాజు రాజ సింహాసనం మీద కూర్చోండి కనుక రాజవీర ఆ పిల్లగాడు ఇంద్రసేన మహారాజునైనా అంత కొన్ని రోజులే అమ్మా మరి కొన్ని రోజులా మందరాలు కలిసేరా నిలబడితే అవుతాడని కాలం అవుతుంది రోజులు అవుతాయి రోజులు వెళ్తున్న వారాలు వారాలు వెళ్తున్న నెలలు నెలలు వెళ్తున్న సంవత్సరాలు అన్నారమ్మా. అంటే రోజులు కలిసినాడు అనుకున్నాడే అల్లరి అల్లరి అర్థం చేసుకుంటే అల్లరి చెప్తుంది నెగడు